అన్నా ఇవాళ కలెక్షన్ 300 అన్నా. అన్నా నాకెందుకో భయం వేస్తుందన్నా. వీరా తెలిస్తే మనం చంపేస్తారు కదన్నా. ఏం భయపడక తమ్ముడు. ఇది ఉన్నంత వరకు ఏం భయపడాకు. అన్నా ఇవాళ కలెక్షన్ అన్నా. సరే తమ్ముడు, జాగ్రత్త ఉండు, విరాకి కనపడద్దు. అన్నా నాకు అదే కదన్నా భయం వేస్తుంది. ఎవర్రా రే, ఎవర్రా రే? వీళ్ళేనా మన ఏరియాలో డ్రగ్స్ అమ్మేది? ఏరా, నా ఏరియాలో నీకు డ్రగ్స్ అమ్మే ధైర్యం ఉందా నీకు? నా ఏరియాలో నాకు తెలియకుండా డ్రగ్స్ అమ్ముతారా? మీ ఇద్దరిట్లో ఒకరిని చంపుతా. పోరా. రే ఏమైందిరా? అన్నా కరెంటు పోయిందన్నా. రే లైట్ వేయరా. రే వాడు అన్నం చంపి పారిపోతాను, పట్టుకొని రా వాడిని. అన్నా వెళ్ళేస్తా.
ఏం కార్తీక్ ఇంకా కాలేజ్ కోలే? కాలేజ్ ఫీజు కట్టాలంటన్నా. ఇది ఒక్కరోజు పోయిరా, రేపటికల్లా చూస్తా. సరే అన్న, పోయేసానా? నమస్తే సార్. చెప్పండి, ఏమి మీ ప్రాబ్లం? అదే సార్, పొలం అమ్మాలనుకుంటున్నాను. పేపర్లు ఇవ్వండి మీ పొలానివి. ఈ పొలం మీరు అమ్మడానికి కుదరదండి. ఎందుకు సార్? ఈ పొలం మీ పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి అమ్మడానికి కుదరదు. లేదు సార్, ఈ పొలం నాదే సార్. నా తమ్ముని ఫీజు కట్టాలని అమ్మాలనుకుంటున్నాను సార్. ఏం బాబు, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఈ పొలం నీ పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద ఉంది, నీది కాదు. సార్, చెప్తే సార్, ఒక్కసారి సార్, చెప్తే చూడండి అర్థం సార్, కాదా? సార్, కాదు, పో, చూడండి వెళ్ళిపో సార్, కొంచెం. వెళ్ళిపో. టైం అయింది, అన్నం తిన్నాం పన్న. పోదాంపా. ఏం రా దిగులుగా ఉండవు? నా తమ్మునికి ఫీజు కట్టాలని సచివాలయం కాడికి పోయింటి, పొలం అమ్మాలని. పొలం వేరే వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళు అవి ఇవి చెప్తున్నారు. మాకు తెలియదని అది చెప్పి పంపించారు. కొన్ని డబ్బులు వచ్చాయి కదరా? ఎంత వచ్చాదన్నా? 2000. మా తమ్ముడు చదివే చదువుకు 30,000 అవసరం ఉంది. ఆ పొలం అమ్మాలని చూసినాం, కుదరలేదు. సర్లేరా, ముందు అన్నం తిన్న తర్వాత చూద్దాం. ఎక్కడికి రా? ఎక్కడికి తోలుకుపోతున్నావురా? చెప్తారా ఇట్లా రా మామరా, నేను చెప్తా ఇట్లా. యాడికి రా నాయనా, యాడికి తోలుకపోతున్నావు? నువ్వు రా మామ, లేరా చెప్తారా. ఏంది మామ అవి? ఏంది అసలు అవి? ఏంది అవి? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఉండురా, ఉండు చెప్తా. ఏందిరా అసలు నువ్వు ఏం చేస్తున్నావురా? చెప్తా ఉండు. ఏందిరా ఇది? ఉండురా, కొద్దిసేపు ఉండు అని చెప్తా. ఏందిరా ఏం చేస్తున్నావురా నువ్వు? కొంచెమైనా అర్థమవుతుందా నీకు? ఉండు మా, ఒక 2 నిమిషాలు ఉండి చెప్తా. ఏమైందిరా నీకు అలా చేస్తున్నావు? రే, నీ కాలేజీలో ఎంత మంచి పేరుందో తెలుసా? నువ్వు ఏందిరా అట్లయితున్నావు? ఒక్కసారి అడుగు కదా, స్వర్గం అనేది తెలుస్తుంది.
పోదాం పారా మామ, నీకు పిచ్చి పట్టినట్టుంది. రారా రే పోదాం రా. రే ఈ ప్లేస్కి అయితే నేను రాను రా అసలు. ఈ రమేష్ గారు కావంటారు రా, లేకపోతే దెబ్బయి. ఏమైందిరా మామ నీకు? ఏందిరా ఇది? మానుకోరా నువ్వు. మానుకోవానా? అసలు అడిగి కారా, స్వర్గాన్ని తెలుస్తుంది. ఏముందిరా దీంట్లో? రే కార్తీక్ లేవురా. స్వర్గంలా ఉంది. అదేరా స్వర్గం అంటే. లే పద. మామ నాకు దగ్గర తీసుకుతాను, మన దగ్గర ఫుల్ డ్రగ్స్ ఉంటాయి. ఎవర్రా డాను? వాడు ఏరియాకి పెద్ద డాను. వాని పేరు చెప్తే ఏరియా గజ్జె వణుకుతుంది. ఈ ఏరియాలోనే పెద్ద మాఫియా బిజినెస్ మ్యాన్. వాని దగ్గర మనం చేద్దాం. పదరా పోదాంపా. ఏం పేరు రా వాని పేరు? మహాపత్ర మామ. మన దగ్గర అన్ని డ్రగ్స్ ఉంటాయి. మొత్తం ఉంటాయి మామ. ఇందులో డ్రగ్స్ ప్యాకెట్ ఉండాలి కదా, ఏమైందబ్బా? రే రా పని మొదలు పెడదాం. రే ఇవి డ్రగ్స్ రా. ఎక్కడివి నీకు? మా తమ్ముడి బ్యాగ్లో ఉన్నాయన్న. నీ తమ్ముడు కాలేజీకి పోతున్నాడా, ఏం చేస్తున్నాడు రా? నాకు అది డౌట్గా ఉంది నా. రే నీ తమ్ముడు డ్రగ్స్కి ఎడిట్ అయితే నాశనం అయిపోతారా? నాకు అదే అనిపిస్తుంది నా. నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. దా పని మొదలు పెడదాం. పద. సెజ్జి అవునా? 10 కేజీలా? చోటుతో పంపిస్తా. అలాగే మనకు రావాల్సిన 50 కేజీలు సరికేమైందిరా? ఇంకా రాలేదన్నా. ఇంకా ఎందుకు రా? ఇంకా మన షిప్పు రాలేదన్నా.
నాకు అర్జెంటుగా సరుకు కావాలి. ఏరా డ్రగ్స్ ఎన్నికి వచ్చినాయన్నా? డ్రగ్స్ వెనక్కి రావడం ఏంట్రా? చేర్జీ కల్తీ ఉన్నాయని ఎనికి పంపించినాడున్నా. కల్తీ ఉండడం ఏంట్రా? ఇక్కడికి తీసుకురా. సేట్జీ చెప్పింది నిజమే. ఇందులో 50% సున్నపొడి కలిపినారు. అసలు ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది? విక్రమ్న. ఈ సరుకు వెనక్కి పంపించి కొత్త సరుకు తీసుకుందాం. ఏం రమేష్, ఈ మధ్య రావడమే మానేసావు? కొద్దిగా పని పడినా, అందుకే రావడం మానేసా. మా ఢిల్లీలో కొత్త వాళ్ళని తొలకొచ్చినా. అవునా? ఏం పేరు నీ పేరు? కార్తీక్ అన్న. ఏం చేస్తుంటావు? కాలేజ్ స్టూడెంట్ అన్న. నా దోస్తన్నా. అవునా? మన రూల్స్ అన్నీ తెలుసు కదా? తెలుసులేనా, మన వాడే. సరే పోయేస్తానా? వీరాబాయ్ దందా ఎలా నడుస్తుందంట? వాడి దందా కంటే మన దందానే బాగా నడుస్తుందన్నా. వీరాబాయిని చంపింది నేనే అని మున్నాబాయికి తెలియదు కదరా. ఎవరా నువ్వు? నమస్తే అయ్యా, నా పేరు రమణ. ఏం కావాలరా నీకు? నా తమ్ముడు కార్తీకయ్య. కార్తీక? కార్తీక్ ఎవర్రా? మొన్న జాయిన్ అయినాడు కదా. ఆహా, వాడా డ్రగ్స్ తీసుకురానికి వెళ్ళినాడు. డ్రగ్సా? డ్రగ్స్ ఏందయ్యా? రేయ్ చూడరా. అయ్యా అయ్యా దాదా అయ్యా అయ్యా దా, అయ్యా వెళ్ళు. అయ్యా. వెళ్ళు. సరే సరే, మీకు సరుకు పంపిస్తా. అర్జెంటుగా మైకిల్కి సరుకు పంపించు. సరేనా? ఏం నాకు కూర్చున్నారు? చేస్తున్నామన్నా, కూలీలు కూర్చున్నారు. పోయింటివే మీ తమ్ముని దగ్గరికి? నిన్న పాయింట్ నిన్న అక్కడ రూమ్లో మొత్తం డ్రగ్స్ జరుగుతుంది. నిన్న పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంట్ అయితే వద్దున్నా, నేను నా తమ్ముని కాపాడుకోవాలి. నీ తమ్ముడిని కాపాడుకో. ఎట్ట పరిస్థితులైనా నా తమ్ముని నేను కాపాడుకుంటా. హలో. సరే అన్నా, సేట్జీ. చెప్పు సేట్జీ. అవునా, అలాగే చేసేద్దాం. ఓకే ఓకే, వెళ్ళి మన వాళ్ళందరినీ రమ్మని చెప్పు. ఎరా చోటు, వాళ్ళందరూ వచ్చారా? ఈరోజు మీ అందరికి పార్టీ ఇవ్వబోతున్నా. ఎందుకనా? రేపు మనకు పెద్ద డీల్ రాబోతుంది. రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగునా. రాజులైనా పంటులైనా
సులువులైన సుఖ కోసం నాయన జిబో జిబో ఆగునా ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయన జిబో జిబో ఆగునా కల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా అరే కల్తీ సరుకే అయినా ఏదైనా ఏమైనా తాగకుంటే జిబు జిబులానా తాగితేనే తందానా రంగు 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 రంగుల మందైరా ఓ రంబ మత్తెక్కి సిందేరా రంగు రంగుల మందైరా ఓ రంబ మత్తెక్కి సిందేరా మీరంతా సదుకు దగ్గరికి వెళ్ళండి, నేనే దేవ వెళ్ళి సేద్యం కలిసి వస్తాం. వీడేంత మళ్ళీ వచ్చాడు? నా తమ్ముడు ఎక్కడా? వేసేదా? ఎక్కడిదే నీకు చెప్పు, ఎవరిచ్చారు నీకు? అది నా తమ్ముంది. ఎక్కడిదే నీకు? నీ తమ్ముడా? నేను నా తమ్ముడు చిన్నప్పుడు డ్రగ్స్ అమ్మేతాను. చిన్నప్పుడు నా తమ్మునికి అది ఇచ్చింటిని. ఒకరోజు వీరా మనుషులు నన్ను నా తమ్ముడిని తీసుకుపోయి వీరా నన్ను వదిలేసి నా తమ్ముడిని చంపినాడు. లేదు, చంపలేదు. నేనే ఆ తమ్ముణ్ణి. అంటే నిన్ను వీరా చంపలేదా? ఆ రోజు నేనే వీరాన్ని చంపి అక్కడి నుంచి పారిపోయా. మరి కార్తీక్ ఎవరు? కార్తిక్ మనలాగే అనాథ. మత్తులో అవే నేటి యువతి కిక్కులు. ద్రవ్యమయ మాదక ద్రవ్యాలు మత్తికి బానిసై బతుకు శిథిలమై నీరు గారుతున్న నార్కోటిక్ చట్టాలు. కూటికి లేక ఇంకొకరు, కుకనికై మరొకరు, గంజి లేక ఒకరు, గంజాయికి ఇంకొకరు. రోదనతో మిన్నంటుతున్న దేశ ఆకృతి. యువత మారేదెప్పుడో, వారి భవిత మారేదెప్పుడో. నో డ్రగ్స్, నో అడిక్షన్, బీ హ్యాపీ.